గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలుగుతీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తుంది. దీనిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్లా, జాయింట్ కలెక్టర్ నపూర్ ఆదిత్య, ఎమ్మెల్సీ కుడుకుడు సూర్యనారాయణరావు, బొమ్ము ఇజ్రాయెల్, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, కౌన్సిలర్ నాని, వైస్ చైర్మన్ నానిరాజు, అత్యుత్తమ పురస్కారం ఖేల్రత్న అవార్డు సాధించిన సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్, జక్కంపూడి కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటల తరబడి కానీ టైం కాదు కాబట్టి ఇవాళ క్రీడలు అంటే ఇది మెరిట్, క్రీడలు అంటే ఇది యుద్ధం. మేము మా డిమాండ్ కూడా అదే, మీరు ప్రతి సంవత్సరం 75 సంవత్సరాల నుంచి చేయని యుద్ధానికి 10 లక్షల కోట్లు ఖర్చు పెడితే మా క్రీడాకారులందరినీ కూడా డిఫెన్స్లో చేర్చుకుని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించి, వాళ్ళకి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వాళ్ళకి కనీసం క్రీడలు ఆడుతుంటే బనీన్ ఉండదు, వాడికి లాగు ఉండదు, చొక్కా ఉండదు, ట్రాక్ సూట్లు కంపల్సరీగా ఇవ్వాలి పిల్లలందరికీ. ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటే ఇది స్కీమ్స్ గురించి ఇవన్నీ గురించి ఉంటుంది, కానీ ఈరోజు హెల్త్ సంబంధించిన ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో నాకు తెలిసి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ ముందు వచ్చి దీనిలో పాల్గొంటారు. సో ఇప్పుడు ఏం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి కబడ్డీ అండ్ ఖోఖో బోత్ ఫార్ సెపరేట్లీ ఫార్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అన్ని మన 515 గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధిలో ఈ స్పోర్ట్స్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. నెక్స్ట్ 1.5 మంత్లో విలేజ్ లెవెల్లో జరిగిన విన్నింగ్ టీమ్ని నెక్స్ట్ మండల్ లెవెల్ టూర్నమెంట్స్ జరుగుతాయి. మండల్ లెవెల్లో విన్నింగ్ టీమ్స్ నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ తర్వాత నెక్స్ట్ జిల్లా లెవెల్ టూర్నమెంట్స్ జరుగుతాయి. జిల్లా తర్వాత స్టేట్ లెవెల్ టూర్నమెంట్స్ విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ టూర్నమెంట్ జరుగుతుంది. ఇప్పటి వరకే మన జిల్లాలో 1,16,000 మంది రకరకాల స్పోర్ట్స్ కేటగిరీస్లో రిజిస్టర్ చేసి ఉన్నారు, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ.